హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి. ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూద్దాం. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయభిలాషులు, మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. నాపై కక్ష ఉంటే తీర్చుకోండి, కానీ అభివృద్ధికి అడ్డుపడొద్దు అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. ప్రాజెక్టులపై కుట్రలు చేస్తే ప్రజలు క్షమించరు అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. మహబూబ్నగర్ జిల్లా అమ్మాపూర్లో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి పక్కన దేవరకద్ర ఎమ్మెల్యే మౌసన్ రెడ్డి చిత్రంలో చూడొచ్చు. రాష్ట్రం వచ్చి 10 ఏళ్లైనా పాలమూరు వలసలు ఆగలేదు. కేసీఆర్ ఆనాడు ఇక్కడి ప్రజలు ఎంపీగా గెలిపిస్తే చేసిందేంది? ఆయనకు కృతజ్ఞత లేదు. కొడంగల్ ఎత్తిపోతలపై చిల్లర రాజకీయాలు, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తుంటే కళ్ళల్లా నిప్పులు పోసుకుంటారని సీఎం ఫైర్. కురుమూర్తి ఆలయంలో సీఎం పూజలు, ఘాట్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేయకపోవడంతోనే పాలమూరు వలసలు ఇంకా కొనసాగుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పుడు కూడా కాళ్లల్లో కట్టెలు పెట్టి ప్రాజెక్టుల నిర్మాణాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారని, వాళ్లను ప్రజలు క్షమించబోరని హెచ్చరించారు. నాపై కక్ష ఉంటే తీర్చుకోండి, కానీ అభివృద్ధిని మాత్రం అడ్డుకోవద్దు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మహబూబ్నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం అమ్మాపూర్ శివారులోని కురుమూర్తి క్షేత్రాన్ని ఆదివారం మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. మెయిన్ రోడ్ నుంచి కురుమూర్తి గుట్టపైకి 110 కోట్లతో నిర్మిస్తున్న ఘాట్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆలయంలో పూజల అనంతరం గుట్ట దిగువన ఉన్న జాతర గ్రౌండ్లో ఆయన మాట్లాడారు. పాలమూరు జిల్లాకు లేక ఒక అవకాశం వచ్చిందని, అభివృద్ధి చేసుకోవాలని చూస్తే కొందరు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు. కొడంగల్ ఎత్తిపోతలపై చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని నిధులు ఇస్తుంటే కొందరు దుర్మార్గులు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 7 దశాబ్దాలైన ఈ ప్రాంతం వెనుకబడి ఉంది. ఇక్కడ వలసలను ఆపాలని ప్రయత్నం చేస్తుంటే చిల్లర మల్లర రాజకీయాలకు తెరలేపినరు. అట్లాంటి వాళ్లకు కురుమూర్తి సాక్షిగా సూచన చేస్తున్నా, నాకు జన్మనిచ్చిన జిల్లాలో కూడా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే చరిత్ర నన్ను క్షమించదు అంటున్న సీఎం. నా మీద రాజకీయంగా కోపం ఉంటే ఇంకొక రకంగా రాజకీయ కక్షను సాధించుకోండి, కానీ అభివృద్ధి అడ్డుపడితే ఈ జిల్లా మిమ్మల్ని క్షమించదు. మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారు అని హెచ్చరించారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా జస్టిస్ సంజీవ్ ఖన్నా నేడు ప్రమాణం. సుప్రీంకోర్టు సీజేగా జస్టిస్ సంజీవ్ ఖన్నా సోమవారం బాధ్యతలు చేపట్టనున్నారు. ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి భవన్లో ఆయనతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించనున్నారు. పులులు వస్తున్నాయి అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. 4 పెద్ద పులులతో పాటు 4 చిరతల రాక. ఇటీవల బోధ్, కుంటాల, నర్సాపూర్ ప్రాంతాల్లో సంచారం. జీవాలపై దాడితో భయాందోళనలో ప్రజలు. పులుల రక్షణకు ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేసిన ఆఫీసర్స్. మహారాష్ట్ర నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ అడవుల్లోకి 8 పులులు ఎంట్రీ ఈ చిత్రంలో మనం చూస్తున్నాం. రిటైర్డ్ అయినా కుర్చీల్ని వదులుతలేరు అంటూ ఒక న్యూస్. ఇరిగేషన్ శాఖలో ఎక్స్టెన్షన్ కోసం ప్రయత్నాలు. ఇప్పటికే పొడిగింపులో ఉన్న ఈఎన్సీ మళ్ళీ ఎక్స్టెన్షన్ కోసం చక్కర్లు. ఇటీవల రిటైర్కు మరొక 2 సీఈలు అదే బాటలో. 15 ఏళ్ల కింద రిటైర్డ్ అయిన మరొక సీఈ కూడా కాంట్రాక్ట్ బేసిస్లో వచ్చే ప్లాన్ చేస్తున్నారు అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లోని కొందరు ఉన్నతాధికారులు రిటైర్డ్ అయినా ఇంకా ఆ కుర్చీని మాత్రం వదలడం లేదు. మళ్ళీ ఎక్స్టెన్షన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఎక్స్టెన్షన్పై కొనసాగుతున్న ఒక ఉన్నత అధికారి మరొకసారి పొడిగింపు కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. ఇటీవల రిటైర్డ్ అయిన 2 ఆఫీసర్లు కూడా ఇదే బాటలో ఉన్నట్టు ఆ శాఖలో చర్చ జరుగుతున్నది. ఈఎన్సీగా పనిచేసిన ఒక అధికారి 3 నెలల కింద రిటైర్డ్ అయ్యారు. ఆయనకు ప్రభుత్వం 3 నెలల పాటు ఎక్స్టెన్షన్ ఇచ్చింది. అయితే ప్రస్తుతం ఎక్స్టెన్షన్లో ముగిస్తుండడంతో మరొకసారి ఆయన తన పదవీ కాలం పొడిగింపు కోసం ప్రయత్నిస్తున్నారట. కొద్ది రోజుల కింద రిటైర్డ్ అయిన ఒక సీఈ, 3 నెలల కింద రిటైర్డ్ అయిన మరొక సీఈ కూడా ఎక్స్టెన్షన్ల కోసం చక్కర్లు కొడుతున్నట్టు ఈ వార్త మనం చూస్తున్నాం. సమగ్ర సర్వేతో స్కీమ్స్లో కోతలు ఉండవు అంటున్న మంత్రి పొన్నం. ప్రజలు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు. కుల గణనకు అందరూ సహకరించాలి. అసమానతను తొలగించేందుకే ఈ సర్వే. ఇది రాష్ట్రంలో చారిత్రాత్మక ఘట్టమని పొన్నం ప్రభాకర్ వాక్య. బోనస్ తప్పించుకోవడానికి వడ్ల కొనుగోళ్లు లేటు అంటూ ఒక న్యూస్. దళారులకు రైతులు ధాన్యం అమ్ముకుంటున్నారు అంటున్న బండి సంజయ్. తరుగు పేరుతో దోపిడీకి గురవుతున్నారు.
బోనస్ ఇచ్చేందుకు ప్రభుత్వం వద్ద పైసలు లేవు. 95 లక్షల టన్నుల వడ్లు ఎప్పుడు కొంటారు? ఇందిరమ్మ పాలన అంటే ఇదేనా అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. బోనస్ ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో జాప్యం చేస్తున్నదని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. 95 లక్షల టన్నులు వడ్లు సేకరిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అధికార లెక్కల ప్రకారం 95,000 టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేసిందన్నారు. 20 లక్షల టన్నుల ధాన్యాన్ని రైతులు వ్యాపారులకు అమ్మేశారని బండి సంజయ్ తెలిపారు. కాంగ్రెస్ గ్యారంటీలు గ్యారేజ్కు పోయినాయి అంటున్న మాజీ మంత్రి హరీష్ రావు. రుణమాఫీ బోనస్ సహా అన్నీ బోగస్ అంటున్న హరీష్ రావు. సర్కారు అసమర్థ పాలనకు రోడ్ల మీదున్న వడ్ల కుప్పలే నిదర్శనం. ప్రభుత్వం కొనకపోవడంతో రైతులు అగ్గోకే దళారులకు అమ్ముకుంటున్నారు. మహారాష్ట్రలో సీఎం చెప్పినవన్నీ అబద్ధాలేనని ఫైర్. హామీల అమలుకు చర్చకు సిద్ధమని హరీష్ రావు సవాల్. తెలంగాణ ప్రజలకు చెప్పినట్లే మహారాష్ట్రలోనూ సీఎం రేవంత్ రెడ్డి అన్ని అబద్ధాలే చెప్పారని, అక్కడి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. గ్యారంటీల అమలుకు బాండ్ పేపర్ కూడా రాసిచ్చారు. కానీ ఏడాది అవుతున్న గ్యారంటీలు మాత్రం అమలు కాలేదు. రుణమాఫీ బోగస్, బోనస్ బోగస్, గ్యారంటీలన్నీ బోగస్. కాంగ్రెస్ గ్యారంటీలు గ్యారేజ్కి పోయినాయి అంటున్న హరీష్ రావు. ఫార్ములా ఈ రేసులో కేటీఆర్ విచారణ అంటూ క్వశ్చన్ మార్క్ మనం చూస్తున్నాం. న్యాయ సలహా కోరుతూ ఏజీఐకి గవర్నర్ లేఖ. ఏజీఐ సలహా అనంతరం విచారణకు అనుమతి ఇచ్చే ఛాన్స్. ఇప్పటికే రెగ్యులర్ ఎంక్వైరీ ప్రారంభించిన ఏసీబీ అధికారులు అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ను విచారించేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఎమ్మెల్యేల అరెస్ట్, ప్రాసిక్యూషన్కు సంబంధించిన ప్రొసీజర్స్పై గవర్నర్ కార్యాలయం దృష్టి సారించింది. న్యాయ సలహా కోసం అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఏజీఐకు లేఖ రాసినట్లు తెలిసింది. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 2018 సెక్షన్ 17A కింద ఎలాంటి చర్యలు తీసుకోవచ్చనే వివరాలు వెల్లడించాలని కోరినట్టు సమాచారం. ఈ కేసుకు సంబంధించి మున్సిపల్ శాఖ ఏసీబీ అందించిన ఆధారాలను కూడా లెటర్తో జత చేసినట్లు తెలిసింది. ప్రజాప్రతినిధులను విచారించే క్రమంలో ఏసీబీకి ఎలాంటి పరిమితులు ఉంటాయి, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ వర్తిస్తుందా లేదా, వివరాలకు సంబంధించిన లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నట్టు సమాచారం. ఏజీఐ సలహా అనంతరం సంబంధిత ప్రజాప్రతినిధులు విచారించేందుకు ఏసీబీకి గవర్నర్ అనుమతించే ఛాన్స్ ఉంది అంటూ మనం ఒక న్యూస్ చూస్తున్నాం. బ్యాంక్ లావాదేవీలపై కూడా ఏసీబీ ఆరా. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఫార్ములా ఈ రేస్ నిర్వహణ కోసం 55 కోట్లు విదేశీ కంపెనీలకు చెల్లించారు. అయితే అప్పట్లో ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేకుండానే హెచ్ఎండిఏ నిధులను విదేశీ సంస్థలకు మళ్లించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆ టైంలో మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గవర్నర్కు లేఖ రాసింది. ఏసీబీకి కూడా మున్సిపల్ శాఖ ఫిర్యాదు చేసింది. దీంతో రెగ్యులర్ ఎంక్వైరీ కింద ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఫార్ములా ఈ రేస్ కోసం జరిగిన బ్యాంకు లావాదేవీలపై ఏసీబీ ఆరా తీస్తున్నట్లు తెలిసింది. హెచ్ఎండిఏ నుంచి ట్రాన్స్ఫర్ అయినట్లు, నిధులు ఏ అకౌంట్లకు చేరాయన్నది గుర్తించినట్లు కూడా సమాచారం. విద్యార్థులను ఆల్రౌండర్లుగా తీర్చిదిద్దుతాం అంటున్న మంత్రి కొండా సురేఖ. త్వరలోనే కొత్త క్రీడా పాలసీ. విద్యా రంగానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని మంత్రి కొండా సురేఖ అన్నారు. విద్యారంగంలో ప్రమాణాలను పెంచడం, ప్రపంచంలో పోటీ పడేలా విద్యార్థులను తయారు చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం విద్యా కమిషన్ ఏర్పాటు చేసిందని ఆదివారం ఒక ప్రకటనలో మంత్రి కొండా సురేఖ చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అంటున్న మంత్రి శ్రీధర్ బాబు. మలేషియన్ ఇన్వెస్టర్ల సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు, పిసిసి చీఫ్ మహేష్ గౌడ్, సాటి చైర్మన్ శివసేనారెడ్డి చిత్రంలో చూడొచ్చు. మలేషియా పారిశ్రామికవేత్తలతో మంత్రి శ్రీధర్ బాబు తెలంగాణలో తీసుకొచ్చిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలతో ఇండస్ట్రీల ఏర్పాటుకు దేశంలో ఎక్కడా లేనంత అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు అన్నారు. మలేషియా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు హాజరైన మంత్రి ఆదివారం అక్కడి పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టవలసిందిగా వారిని కోరారు. మలేషియా ఇండియా మధ్య వ్యాపార సంబంధాలు మరింత బలపడాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. 2 దేశాల సంస్కృతుల్లో ఎన్నో పోలికలున్నాయని, దీంతో పరస్పర సహకారం అందించుకోవడం మరింత సులభం అవుతుందని చెప్పారు. పెట్టుబడులు పెట్టేందుకు ఇండియాకు వచ్చే వాళ్ళందరికీ హైదరాబాద్ ఎంట్రీ పాయింట్గా ఉంటుందని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు.
రాష్ట్ర జనాభాలో మారలది 2వ స్థానం అంటున్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. 30 లక్షల మంది ఉన్న చులకనగా చూస్తున్నారు అంటున్న వివేక్, హైదరాబాద్ సభతో మాలల సత్తా చాటాలి, జాతి ఐక్యత కోసం జిల్లాలో పర్యటిస్తుంటే కొందరు విమర్శిస్తున్నారు, తెలంగాణ వచ్చేదాకా కొట్లాడిన వాడిని ఇలాంటి వాటిని లెక్క చేయను. నిజామాబాద్లో మాల ఉద్యోగుల ఆత్మగౌరవ సభలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి వ్యాఖ్యలు. ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపిస్తేనే జార్ఖండ్ వనరులకు రక్షణ అంటున్న తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. కాంగ్రెస్ కార్యకర్తలు రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అంటున్న బట్టి, జార్ఖండ్లో పార్టీ శ్రేణులకు పిలుపు. అదానీ, అంబానీ వంటి క్రోనీ క్యాపిటలిస్టుల నుంచి ఈ దేశాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పోరాటం చేస్తుందని డిప్యూటీ సీఎం, ఏఐసిసి సీనియర్ నేత, స్టార్ క్యాంపెయినర్ మల్లు బట్టి విక్రమార్క అన్నారు. ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపిస్తేనే జార్ఖండ్ వనరులకు రక్షణ ఉంటుందని పేర్కొన్నారు. కొంతమంది పెట్టుబడిదారుల చేతుల్లో జార్ఖండ్ రాష్ట్రాన్ని పెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని, చైతన్యం గల కాంగ్రెస్ కార్యకర్తలు జార్ఖండ్ రాష్ట్రాన్ని, ఇక్కడి వనరులను దోపిడీదారుల నుంచి కాపాడుకోవాల్సిందిగా పిలుపునిచ్చారు. ఆదివారం జార్ఖండ్ రాష్ట్రం రాగఢ్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ మీటింగ్కు హాజరైన నాయకులు, కార్యకర్తలతో మాట్లాడారు. చిత్తూర్పూర్ సిడి బ్లాక్ రాజరప్ప బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరైన బట్టి విక్రమార్క జార్ఖండ్ ప్రజల పోరాట స్ఫూర్తిని కొనియాడారు. అలాగే రాహుల్ గాంధీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జోడో యాత్ర చేసి దేశంలో ప్రజాస్వామిక శక్తులను ఏకం చేశారని చెప్పారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఈ దేశానికి 2 సందేశాలు ఇచ్చారని చెప్పారు. విద్వేషాలను రగిలించే వారి చేతిలో ఈ దేశాన్ని పెట్టేందుకు మేము సిద్ధంగా లేమని, విశాల భారతదేశంలో ప్రేమ అనే దుకాణం తెరిచి అన్ని జాతులు, మతాలకు సమాన అవకాశాలు ఇస్తామని సందేశం ఇచ్చారని బట్టి వివరించారు. దేశంలోని వనరులు, సంపద ప్రభుత్వ రంగ సంస్థలు ఈ దేశ ప్రజలకే చెందాలని, కొద్దిమంది కొన్ని క్యాపిటలిస్టుల చేతుల్లో పెట్టేందుకు సిద్ధంగా లేమని సందేశం ఇచ్చారని చెప్పారు. కాబట్టి ఈసారి కూడా ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు పట్టం కట్టాలని బట్టి విజ్ఞప్తి చేశారు. బ్లాక్ గ్రామ పోలింగ్ బూత్ అధ్యక్షులు సమావేశమై విస్తృతంగా ఇంటింట ప్రచారం నిర్వహించాలని తెలిపారు. రామ్గఢ్ అభ్యర్థి మమతా దేవిని భారీ మెజారిటీతో జార్ఖండ్ ఎన్నికల్లో గెలిపించాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క జార్ఖండ్లో ప్రచారం నిర్వహించారు. సమగ్ర ఇంటింట సర్వే 2వ రోజు స్పీడ్ పెరిగింది అంటూ ఒక న్యూస్. ఆదివారం 69,000 కుటుంబాల సర్వే పూర్తి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సమగ్ర ఇంటింట కుటుంబ సర్వే సాఫీగా సాగుతుంది. 2వ రోజు ఆదివారం అధికారుల స్పీడ్ పెంచారు. శనివారం మందకోడిగా 35,000 ఇళ్లను సర్వే చేయగా ఆదివారం 68,624 కుటుంబాల సర్వే పూర్తి చేశారు. సర్వేను కోఆర్డినేట్కు మానిటరింగ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం జోన్ల వారీగా పలువురు ఐఏఎస్ అధికారులకు బాధ్యతలు అప్పగించడంతో స్పీడ్ పెరిగింది. సర్వే పత్రాలను భద్రంగా నిల్వ చేయడానికి అవసరమైన సామాగ్రి కొనడానికి జోనల్ ఫండ్స్ ఉపయోగించుకోవచ్చని జోనల్ కమిషనర్లు, అడిషనల్ కమిషనర్ మంగతయారు ఆదేశించారు. ఓఆర్ఆర్ బయట శాటిలైట్ టౌన్షిప్లు అంటూ ఒక న్యూస్. 100 ఎకరాల జాగా ఉంటేనే పర్మిషన్. ఔటర్ శివార్లలో టౌన్షిప్లు నిర్మించాలనుకునేవారు కనీసం 100 ఎకరాలు కలిగి ఉండాలని హెచ్ఎండిఏ రూల్స్ పెట్టింది. ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ పాలసీలో దీన్ని మెన్షన్ చేశారు. కొన్ని నెలల క్రితం నోటిఫికేషన్ ఇష్యూ చేసినప్పుడు 2 సంస్థలు టౌన్షిప్ల నిర్మాణానికి ముందుకు వచ్చాయని ఆఫీసర్లు చెప్పారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం దామరపల్లిలో 500 ఎకరాల్లో టౌన్షిప్ నిర్మాణానికి ఒక సంస్థ దరఖాస్తు చేసుకోగా మరొక సంస్థ 100 ఎకరాల్లో నిర్మాణానికి అప్లికేషన్ పెట్టుకుందని అధికారులు తెలిపారు. అయితే టౌన్షిప్లకు 100 అడుగుల అప్రోచ్ రోడ్ కూడా తప్పనిసరిగా ఉండాలని, నోటిఫికేషన్లో పొందుపరిచిన మౌలిక వసతులన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేయాలని కూడా నిబంధనలకు విధించినట్లు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్పై పెరుగుతున్న ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించడానికి అభివృద్ధి వికేంద్రీకరణ కోసం ఔటర్ రింగ్ రోడ్డు అవతల శాటిలైట్ టౌన్షిప్ల నిర్మాణాన్ని ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా టౌన్షిప్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి హెచ్ఎండిఏ వెంటనే అనుమతులు ఇవ్వనున్నది. ఇప్పటికే టౌన్షిప్ పాలసీ కూడా రూపొందించింది. టౌన్షిప్ల నిర్మాణానికి ఎంత భూమి ఉండాలి, పర్మిషన్కు ఏ పత్రాలు జత చేయాలి, ఎంత ఫీజు కట్టాలి అన్నదానిపై ఇప్పటికి హెచ్ఎండిఏ విధి విధానాలు రూపొందించింది అంటూ మనం ఒక న్యూస్ చూడొచ్చు. ఓబీసీలను విడగొట్టే కుట్ర చేస్తుంది కాంగ్రెస్ అంటూ ప్రధానమంత్రి మోదీ విమర్శలు. కాంగ్రెస్ జేఎంఎంపై ప్రధాని మోదీ ఫైర్. ఎస్సీ ఎస్టీ ఓబీసీల ఐక్యతకు ఆ పార్టీలు వ్యతిరేకం. రాష్ట్రంలో అవినీతి కూటమిని గద్దె దింపాలని ఓటర్లకు పిలుపు. జార్ఖండ్లో ఓబీసీలను విడగొట్టి కులాల మధ్య చిచ్చు పెట్టాలని కాంగ్రెస్
జేఎంఎం కూటమి ప్రయత్నిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ఓబీసీలంతా కలిసి కట్టుగా ఉంటేనే సురక్షితంగా ఉంటారని హితవు పలికారు. ఆదివారం జార్ఖండ్లోని బోకరా స్టీల్ సిటీలో జరిగిన బీజేపీ ఎన్నికల ర్యాలీలో మోదీ మాట్లాడారు. ఓబీసీలు, దళితులు, గిరిజనుల మధ్య ఐక్యత లేనంత వరకు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. 1990లో ఓబీసీ కమ్యూనిటీ రిజర్వేషన్ పొందినప్పటి నుంచి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 250 సీట్ల మార్కును దాటలేకపోయింది. అందుకే ఓబీసీ కులాల మధ్య గొడవలు పెట్టి వారిని విడదీయాలని ఆ పార్టీ భావిస్తుందని మోదీ విమర్శలు చేశారు. కులగణనకు వచ్చే ఆఫీసర్లను నిలదీయండి అంటున్న మాజీ మంత్రి కేటీఆర్. బీసీలకు 42% రిజర్వేషన్లు ప్రకటించాకే పంచాయతీ ఎలక్షన్లు పెట్టాలి అంటున్న కేటీఆర్. కామారెడ్డి బీసీ డిక్లరేషన్పై కాంగ్రెస్ను వదిలిపెట్టేదే లేదు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం అబద్ధాలు చెప్తున్నాడు. కులగణనకు వచ్చే ఆఫీసర్లను జనాలు నిలదీయాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కుల గణనలో ప్రశ్నలు తగ్గించాలని, కులాలు ఉపకులాల లెక్క తేల్చి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలన్నారు. కేటీఆర్ ఆదివారం గ్రేటర్ వరంగల్లో పర్యటించారు. హన్మకొండ బాలసముద్రంలోని పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ 42% రిజర్వేషన్లు డిక్లేర్ చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలు పెడతామని అధికారులను రాసివ్వమనండి. ఈ విషయంపై ఎమ్మెల్యేలను, ఆ పార్టీ కార్యకర్తలను కూడా నిలదీయండి. ఈ సర్వే ఫలితాలు ఎగరగొట్టడానికా, ఉద్ధరించడానికా అని నిలదీయండి అని కేటీఆర్ పిలుపునిచ్చారు. మీ కులమేంటి, మీ ఉపకులమేంటి, మీకు ఫ్రిడ్జ్ ఉందా, ఏసీ ఉందా, మీ ఇంట్లో ఎన్ని రూపాయలున్నాయి, మీకు రాజకీయ పార్టీలతో సంబంధం ఉందా అని ఏవేవో ప్రశ్నలు అడుగుతున్నారని అన్నారు. మహారాష్ట్ర ఎన్నికల కోసమే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన అంటుందన్నారు. యనమల రేవంత్ రెడ్డి వారి ఏడాది ఏలికలో తెలంగాణ బతుకు చీలికలు పీలికలుగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కోలుకోలేని విధ్వంసం సృష్టించి విజయోత్సవాలు ఎలా జరుపుకుంటారని సోషల్ మీడియా ఎక్స్లో కేటీఆర్ ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని పాతరేశారని, కనుక ప్రజా వంచన వారోత్సవాలు నిర్వహించాలని విమర్శించారు. మూసీలో 1,50,000 కోట్లు మూటల వేట, కొడంగల్ లిఫ్ట్లో 1,000 కోట్ల కాసుల వేట, బావమరిదికి అమృత టెండర్లను అయిన వారికి 1,000 కోట్లు కాంట్రాక్టులు కట్టబెట్టే ముఖ్యమంత్రి, మంత్రులు ఈ వారోత్సవాలు విజయోత్సవాలు కాదు, కరప్షన్ కార్నివాల్, సకల రంగాల్లోని సంక్షోభం తప్ప సంతోషం లేని పాలన కాంగ్రెస్ది అని కేటీఆర్ అన్నారు. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీల్లో ఒక్కటి కూడా సరిగ్గా అమలు చేయకుండా 25 రోజుల పాటు జల్సాలు చేసుకుంటారా? రుణమాఫీ కాక, పెట్టుబడి సాయం అందక పేద రైతులు బాధలో ఉంటే మీరు విజయోత్సవాల పేరిట విర్రవీగుతారా అంటూ కేటీఆర్ విమర్శలు చేశారు. హైడ్రా, మూసీ బాధితులు బాధలో ఉంటే మీరు పండుగ చేసుకుంటారా? వృద్ధుల పింఛన్లు పెంపు కోసం చూస్తుంటే మీరు దావతులు చేసుకుంటారా అని ఎక్స్ వేదిక కేటీఆర్ ప్రశ్నలు కురిపించారు. కేసీఆర్ అవినీతిపై చర్యలు తీసుకోవాలి అంటున్న మాజీ మంత్రి రవీంద్ర నాయక్. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యులు చేసిన అవినీతి కుంభకోణాలపై అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత రవీంద్ర నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ట్రైబల్ స్టూడెంట్ హెల్త్పై సర్కారు ఫోకస్. ఎలక్ట్రానిక్ హెల్త్ మానిటరింగ్ సిస్టమ్ పేరుతో యాప్ లాంచ్. ట్రైబల్ స్టూడెంట్ల హెల్త్కు సంబంధించి యాప్ను లాంచ్ చేస్తున్న మంత్రి సీతక్క ఈ చిత్రంలో చూడొచ్చు. టీ డయాగ్నోస్టిక్ ద్వారా హెల్త్ చెకప్స్. యాప్లో డేటా అప్లోడ్. ప్రతిరోజు హైదరాబాద్ కమాండ్ సెంటర్లకు రిపోర్ట్. రాబోయే రోజుల్లో ఆశ్రమ పాఠశాలలు, ఏకలవ్య స్కూళ్లలో అమలు. రాష్ట్ర వ్యాప్తంగా ట్రైబల్ హాస్టల్లో చదువుతున్న స్టూడెంట్స్ హెల్త్పై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. గత కొన్నేళ్లుగా గురుకులాల్లో చదువుతున్న స్టూడెంట్స్ ఫుడ్ పాయిజనింగ్తో హాస్పిటల్లో అడ్మిట్ అవుతుండడం, కొంతమంది పరిస్థితి విషమించి మరణించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ ఘటనలు రాజకీయంగా దుమారం లేపుతున్నాయి. ప్రభుత్వాలకు ఇవి పెద్ద సమస్యగా మారాయి. ఇలాంటి వివాదాలకు చెక్ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా హాస్టల్స్లో చదువుతున్న స్టూడెంట్స్కు టీ డయాగ్నోస్టిక్స్ ద్వారా హెల్త్ చెకప్ నిర్వహించి ఆ డేటాను భద్రపరిచేందుకు ముందుకొచ్చింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక యాప్ను రూపొందించగా ఈ నెల 4న మంత్రి సీతక్క లాంచ్ చేశారు. అందులో స్టూడెంట్ హెల్త్కు సంబంధించి పూర్తి వివరాలను భద్రపరచనున్నారు అంటూ ఒక న్యూస్. సైబర్ క్రిమినల్స్లో విద్యావంతులు ఎక్కువ అంటున్న సిఎస్బి డైరెక్టర్ శిఖా గోయల్. సైబర్ నేరాల్లో దొరికిన వారిలో ఉన్నత విద్యావంతులు ఎక్కువగా ఉన్నారని టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సిఎస్బి డైరెక్టర్ శిఖా గోయల్ తెలిపారు. గత 6 నెలల వ్యవధిలో 76 కేసుల్లో వాంటెడ్గా ఉన్న 165 మంది సైబర్ నేరగాళ్లను అరెస్టు చేశామని ఆదివారం ఒక ప్రకటనలో ఆమె వెల్లడించారు.
నిందితులకు రాష్ట్ర వ్యాప్తంగా 795, దేశవ్యాప్తంగా 3357 సైబర్ నేరాలతో సంబంధం ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. నేరాల నియంత్రణకు సాంకేతిక ఆధారాలతో కేసులు దర్యాప్తు చేస్తున్నాం. మహా అద్భుత కట్టడం రామప్ప అంటూ ఒక న్యూస్. రామప్ప టెంపుల్ మహా అద్భుతమని హైకోర్టు జడ్జి జస్టిస్ సంజయ్ పాల్ పేర్కొన్నారు. యునెస్కో గుర్తింపు పొందిన ఆలయాన్ని ఆదివారం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. ముందుగా ములుగు ఎస్పీ శబరీష్ బోకే ఇచ్చి స్వాగతించగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి సన్మానించి తీర్థ ప్రసాదాలు అందించారు. గైడ్ ద్వారా టెంపుల్ విశిష్టతను తెలుసుకొని ఆయన మాట్లాడారు. రామప్ప టెంపుల్ 8 ఏళ్ల కింద నీళ్లలో తేలే ఇటుకలతో శాండ్ బ్యాగ్స్ టెక్నాలజీతో నిర్మించారని, గర్భగుడిలోని లైటింగ్తో సహా ప్రతిదీ అద్భుతంగా ఉందని కొనియాడారు. అప్పట్లోనే అడ్వాన్స్ టెక్నాలజీ ఉందనడానికి ఆలయ నిర్మాణమే నిదర్శనమని, అనంతరం రామప్ప లేక్ సందర్శించి బోటింగ్ చేశారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి వీరు వారి వెంట ఉన్నారు. ఇప్పటి వరకు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూసాం. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయభిలాషులు, మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. చూస్తూనే ఉండండి దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి.